ఎవరు కేసీఆర్ చేసేయండు. లెట్ అస్ రీడిస్కవర్ తెలంగాణ. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి, అది వెరీ బిగ్ స్లోగన్. ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా వేయకూడదు. ఇవాళ తెలంగాణ ఏ తీరుగాతో డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు. మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ. ప్లానింగ్ నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వైయింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్, డెవలప్మెంట్ పారామీటర్స్. ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా, మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ఉండమా, ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా, ఇరిగేషన్లో ఎక్కువ ఉన్నామా, మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఐటీ, ఇవన్నీ ఈ పారామీటర్స్ లోపల వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ద వరల్డ్. సో ద క్రెడిట్ గోస్ టు అకార్డింగ్ టు బి టు కేసీఆర్. సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైం. ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి. మనతో ఏడ్చి లాభం లేదు. మొన్న మీటింగ్ చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో ఏంది చెప్పాను. కానీ ఒక్క మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది, అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ. దానివల్ల పీపులే కాదు, నీ కాడర్ దెబ్బతింటాను. ఏం చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలిమినేట్ చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. మన స్పీచ్ ఇవ్వడంతో వాడు తాళి కొట్టేంతలో మనతో ఒప్పుకుంటున్నట్టు కాదు, వాళ్ళతో ప్రేమ చూపేయడం ఉండదు. అందుకే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్. పార్టిసిపేట్ ఎలిమెంట్, వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయితే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది. నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే, నా ఈ నీళ్ళు అది అడుగుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్.